అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. కొడవటి కంటి కుటుంబరావు గారు రాసిన కథలు చదువుకుంటున్నామండి. ఈరోజు చదువుకోబోయే కథ పేరు చెడిపోయిన మనిషి. పట్టుదల ముందు పుట్టి తర్వాత మా పార్వతీశం పుట్టాడు అంటుండేది ఆయన తల్లి. ఒకసారి కాదు, ఒకరితో కాదు, 1,00,000 మందితో 1,50,000 సార్లు. పట్టుదల అన్నది పార్వతీశానికి బుద్ధి తెలిసినప్పటి నుంచి ఒక బిరుదన్న భావం ఏర్పడిపోయింది. లోకం నీకు రూపం ఇస్తుంది. నువ్వు ఎలాంటి వాడివని లోకం కోడే కూస్తే అలాంటి వాడివిగానే తయారు కావటానికి నువ్వు నీ జీవశక్తిని ధారపోస్తావు. మహాదాతలు, మహావీరులు చాలామంది ఆ విధంగా తయారైన వాళ్లేనేమో. మహాకవులు, మహామేధావులు మొదలైన వాళ్ళు మటుకు ఈ విధంగా తయారు కాలేదు. అందుకు కండిషనింగ్ ఒకటే చాలదు. మనిషిలో స్వతహాగా కొంత పిండి ఉండాలి. అయినా మరొకడు మహాకవి అని, మహామేధావి అని, మహాపురుషుడని ఇతరులు అనుకునేటట్టుగా కండిషన్ జరగవచ్చు, జరుగుతూనే ఉన్నది కూడా. మనకు ప్రస్తుతం కావాల్సింది పార్వతీశం పట్టుదల. అవును, చాలా దశాబ్దాలుగా పార్వతీశం పట్టుదల లోక ప్రసిద్ధమైంది. పార్వతీశం జీవించిన చిన్నతనంలోనే అనుకోండి. అచ్చంగా తల్లి ఇచ్చిన కితాబు వల్లనే పార్వతీశం పట్టుగల మనిషి అయినాడనుకోవసరం లేదు. అతని మేనమామలిద్దరూ మొండివాళ్ళు అనే కీర్తి తెచ్చుకున్నారు. వాళ్ళ మొండితనాన్ని పట్టుదల అని ముద్దుగా చెప్పుకునేవాళ్ళు లేకపోయారు. తన 55 ఏళ్ల జీవితంలోనూ పార్వతీశం తన మొండితనాన్ని ఒక పథకంలాగా అందరికీ కనిపించేటట్టు ధరించి తిరిగాడు. వీలైన చోట తన మాట నెగ్గించుకొని వీరుడు అనిపించుకున్నాడు. వీలు కాని చోట తన పంతం చెడకుండా దక్కించుకొని నష్టపోయి మహావీరుడు అనిపించుకున్నాడు. కనీసం తనకు తాను అనుకున్నాడు. పై వాళ్ళదేమిటిలేండి, లోకులు పలుగాకులు. కొందరు పార్వతీశాన్ని మూర్ఖుడన్నాడు, మరికొందరు శఠుడన్నారు, ఇంకా కొందరు రాక్షసుడు, బండరాయి, కర్కోటకుడు అని కూడా అన్నారు. పైవాళ్లే కాదు, దగ్గర వాళ్ళు కూడా ఆయనను అటువంటి మాటలు అన్నారు. తన అత్తగారి వాళ్ళతో కూడా పేచీ వచ్చి పార్వతీశం తన భార్యను ఒక 1/4 శతాబ్దం పాటు పుట్టింటికి గడప తొక్కనివ్వకపోతే ఆ ఇల్లాలు తన భర్తను తన మనసులో కర్కోటకుడనే తిట్టుకున్నది. పార్వతీశం కొడుకులిద్దరూ తండ్రి మూలంగా కత్తి మీద సాము చేసి తండ్రికి అన్ని రకాల శాపనార్థాలు పెట్టి చివరకు రెక్కలు రాగానే ఎగిరి చక్కాపోయారు. పుష్కలంగా డబ్బు గలవాడై ఉంటే పార్వతీశం పట్టుదల నలుగురికి సదరుగా కనిపించేది, రాణింపుకు వచ్చేది. కానీ చింతపండు వీసే బేడా అర్ధనాకు అమ్మిన రోజుల్లోనే పార్వతీశం బీదతనానికి కూతవేటు దూరంలో ఉంటూ వచ్చాడు. స్కూల్ ఫైనల్ దాకా చదివి టైపింగు, షార్ట్ హ్యాండ్ పరీక్షలో జిల్లాకంతకు పెద్ద మార్కు తెచ్చుకున్నాడు. ఆ ఏడే 10 ఏళ్ల పిల్లను పెళ్లాడి అత్తవారిచ్చిన కట్నంతో ఒక ఇన్స్టిట్యూట్ ప్రారంభించాడు. దాన్ని నడుపుతూనే పెద్ద పరీక్షలు పాస్ అయ్యి టైపింగ్లో అసాధారణ శక్తి గలవాడనిపించుకున్నాడు. ఎట్లాగైనా పార్వతీశందే పట్టుదల అంటే అని చాలామంది మెచ్చుకున్నారు. పట్నంలో ఏదో పెద్ద కంపెనీ వాళ్ళు స్టెనో కోసం ప్రకటన వేశారు. నీకు ఆ ఉద్యోగం సునాయాసంగా దొరుకుతుంది అని నలుగురు ఉబ్బేసిన మీదట ఆ ఉద్యోగం కోసం అప్లై చేశాడు. ఇంటర్వ్యూకి వెళ్ళాడు. దొరచెప్పిన డిక్టేషన్ తీసుకుని ఒక తప్పు లేకుండా టైప్ చేసి ఇచ్చి వెంటనే ఉద్యోగం సంపాదించాడు. నెల తిరగకుండానే దొరతో పోట్లాడి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఇంటికొచ్చేశాడు. ఉద్యోగానికి దరఖాస్తు పెట్టమనే వాళ్లే మూర్ఖుడు అన్నారు. ఒక సిద్ధాంతానికి నిలబడిన వాడు తన సిద్ధాంతం ద్వారా లోకానికి మహోపకారం చేయలేనివాడు అనేక మందికి హాని మాత్రమే చేస్తాడు, కానీ అందుకు లక్ష్య పెట్టడు. పట్టుదల అన్నది కేవలం వ్యక్తిపరంగా ఉన్నప్పుడు అది లోకానికి చేయగల మహోపకారం ఏమీ ఉండదు. పార్వతీశం తన దగ్గరి వాళ్లలో ఏ ఒక్కరికి ఏనాడు ఆవగించంత సుఖాన్ని తన పట్టుదల ద్వారా కలిగించలేదు. కానీ కష్టాలు, మనఃక్లేశము పుష్కలంగా కలిగించాడు. అసలు పార్వతీశం వంటి వాడి సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్కి చుట్టుపక్కల వాళ్ళు కష్టాలు పడటం అత్యవసరం కూడాను. కల్లోలిత సముద్రం మధ్య ఉన్న కొండలోనే దాని నిశ్చలత్వం రుజువయ్యేది. పార్వతీశాన్ని భార్య వదిలిపెట్టి లోకాంతరాలకు వెళ్ళిపోయింది. అంతకుముందే కొడుకులు ఆయన్ను వదిలిపెట్టి దేశాంతరాలకు అంటే ఆంధ్రప్రదేశాంతరాలకు వెళ్ళిపోయారు. వాళ్ళు తమ భార్యాబిడ్డలతో ఎట్లా కాపురం చేస్తున్నారో పార్వతీశానికి తెలీదు. వాళ్ళు బాగానే సంపాదించుకుంటున్నారని మాత్రం విన్నాడు. వాళ్ళు ఆయనకు ఏనాడు ఎర్రని ఏగాని పంపలేదు. పట్టుదలే పెట్టని అలంకారంగా గల పార్వతీశం వారిని ఒక టోలీ యాచించనూ లేదు.
పట్టుదలే పెట్టని అలంకారంగా గల వాడిలో కూడా ఏమూలో మానవ దౌర్బల్యం ఉంటుంది. పార్వతీశంలో అది కూతురి చుట్టూ గూడు కట్టుకుంది. తన చిన్నతనంలో తల్లి మీద ఉండిన మమకారం అంతా కూతురి మీదకి తిప్పుకున్నాడాయన. వర్ధని అని కూతురికి వర్ధని అని తల్లి పేరే పెట్టుకున్నాడు. వర్ధనిని పార్వతీశం గారాబం చేసి చెడగొట్టాడనటం అతిశయోక్తి అవుతుంది. పార్వతీశం గుండెలో ఒకరిని గారాబం చేసేటంత చెమ్మ ఏనాడూ లేదు. కానీ తన కొడుకులల్లే వర్ధని తనని ద్వేషించదని, తన పట్టుదలను గౌరవిస్తుందని నమ్మాడు. ఆ నమ్మకానికి విఘాతం కలిగేటట్టుగా వర్ధని వాక్కాయ కర్మలేవి ప్రదర్శింపలేదు. వర్ధని స్కూల్ ఫైనల్ దాకా చదువుకున్నది. అప్పుడు పార్వతీశానికి ఆమె పెళ్లి గురించి ఆలోచన వచ్చింది. ఎరుగున్న వాళ్ళను కొందరిని కదిపి చూశాడు. ఆడపిల్ల పెళ్లి కట్నాలతో కూడుకునున్నదని వాళ్ళు అన్నప్పుడు పార్వతీశానికి మండిపోయింది. కట్నాల విషయం తెలియక కాదు, తనను పార్వతీశాన్ని కూడా కట్నాలు ఇవ్వమని సలహా ఇవ్వగల ధైర్యసాహసాలు ఇతరులకు ఉండటం తల తీసేసినట్టు అనిపించింది. కట్నాలు తీసుకోకుండా పిల్లల్ని చేసుకుంటున్న వాళ్ళు బోలెడు మంది ఉన్నారు అన్నాడు పార్వతీశం. ఎక్కడున్నారు, కాస్త చూపించి పుణ్యం కట్టుకోండి అన్నారు ఆయన హితైషులు. నిజానికి పార్వతీశానికి కట్నం ధారపోసే సత్తా లేదు. పెళ్లి ఖర్చులు అవైనా తేలికలో పోయేటట్టుంటే భరించగలడు. ఆ పైన ఆయన వల్ల కాదు. కానీ ఆయన నా దగ్గర 1,00,000 రూపాయలున్నా కట్నం పోసి నా కూతురికి మొగుణ్ణి తీసుకురావటం అవమానకరం అని తనను తాను నమ్మించుకుని అటు తర్వాత అదే తన నియమం అయినట్లుగా ప్రవర్తించాడు. చిత్రమేమిటంటే వర్ధనికి కట్నాలు కోరని సంబంధాలు వచ్చాయి. కట్నం ఇవ్వను అన్న తన నియమాన్ని అవహేళన చేయటానికి వచ్చినట్లుగా అవి వచ్చాయి. ఒకడు వయసు మళ్ళిన రెండో పెళ్లివాడు, ఒకడు వయసు అంతగా మళ్ళని మూడో పెళ్లివాడు, ఇంకొకడు పెళ్ళాంతో పాటు మామగారింట తిష్టవేసి 2 పూట్ల ఇంత తిండి పెడితే చాలునన్నవాడు. చీచీ, ఇంతకన్నా నా కూతురు పెళ్లి కాకుండా ఉండటం 1,00,000 రెట్లు మేలు అన్నాడు పార్వతీశం. వర్ధని కూడా ఆ మాటే అన్నది. పార్వతీశం ఆశ్చర్యపడలేదు. ఎవడో ఒకడిని పెళ్లి చేసే నాన్న అని ఆమె అని ఉంటే ఆయన నిర్ఘాంతపోయి ఉండేవాడు. వర్ధని అలా అనక, నా పెళ్లి కోసం ఎందుకు హైరాణ పడుతున్నావు నాన్న, ఒప్పుకుంటే చదివించు అన్నది. బాగా అన్నావే అమ్మాయి, లేకపోతే ఏమిటి అని పార్వతీశం తన కూతుర్ని కాలేజీలో చేర్పించాడు. వర్ధని BA పాస్ అయింది, ట్రైనింగ్ పొందింది, పంతులమ్మ ఉద్యోగం సంపాదించి తండ్రిని కూడా పోషిస్తూ వచ్చింది. 1 ఏడాది పార్వతీశానికి నిశ్చింతగా గడిచింది. ఆ తర్వాత ఒక స్నేహితుడు లాంటి శత్రువు ఆయన తలలో విషబీజం వేశాడు. పార్వతీశానికి సహజ శత్రువులు కొందరు లేకపోలేదు. ప్రతి నియమవ్రతుడికి కొందరు శత్రువులు అనుకోకుండానే ఏర్పడతారు. పార్వతీశం పట్టుదల వల్ల ఆయన భార్య బిడ్డలు పడినంత హింస ఇతరులు పడి ఉండకపోవచ్చు కాక, కానీ దానివల్ల అవమానం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవమానం పొందడానికి ఎంత కావాలి? నువ్వు బాగున్నదన్న సినిమాని, పుస్తకం కానీ మరొకడు ఏమీ బాగాలేదని, వట్టి చెత్త అని అంటే నీకు చచ్చే అవమానం. నా సలహా ఎంతో ఆప్యాయంగా ఇచ్చినది నువ్వు తోసి పారేస్తే నాకు తీరని అవమానం. పార్వతీశం తను ఎరిగిన వారికి దాదాపు అందరికీ ఇలాంటి అవమానాలు చాలా చేశాడు. కానీ వాళ్ళు తమ ఆగ్రహాన్ని పైకి చూపలేదు. పైకి స్నేహంగానే ఉంటూ లోపల కసిని దాచుకున్నారు. అటువంటి స్నేహితుడు ఒకనాడు పార్వతీశం దగ్గరికి పని పెట్టుకుని వచ్చి, మరేం లేదు కానీ ఇంతకాలము బతికి ఇంటి వెనక చచ్చాడన్నట్లు నీ పౌరుషమంతా ఈనాడు మంట కలిసింది. ఈ వృద్ధాప్యంలో భగవంతుడు నీకు ఏడుపు కూడా రాసి పెట్టినందుకు నాకు మహా విచారంగా ఉంటున్నది అని వెళ్ళిపోవటానికి లేచాడు. పార్వతీశానికి స్ట్రోక్ వచ్చినంత పని అయింది. ఉండు, ఆగు, ఏమిటి నువ్వనేది అన్నాడాయన. ఎందుకు నా నోటి మీదుగా అనిపిస్తావు అంటూ ఆ పెద్ద మనిషి చూరుకు నిప్పంటించి ఆ ఛాయల లేకుండా వెళ్ళిపోయే గృహదాహకుడిగా నిష్క్రమించాడు. ఆ తర్వాత పార్వతీశం నిజంగానే పార్వతీశుడే అయిపోయి ఆ గరళాన్ని తన కంఠంలోనే ఉంచుకుని తన కుమార్తెను అతి శ్రద్ధగా గమనించసాగాడు. వెంటనే రుజువు దొరకలేదు. అసలు రుజువులెందుకు? ఆ మాధవయ్య ఉన్నమాటే చెప్పి ఉంటాడు. ఇంత అబద్ధం కల్పించి చెప్పడానికి వాడికి ఎన్ని గుండెలు అన్నది పార్వతీశం అహంకారం. వర్ధని జీతం 200, అంతకు మించి ఆమె ఖర్చు చేస్తున్నట్టు కూడా కనిపించలేదు. లోకులు ఎంత నీచులంటే ఒక ఆడకూతురు శ్రమించి 4 రాళ్ళు తెచ్చుకుంటున్నా ఒళ్ళు అమ్ముకుని బతుకుతున్న దాని కిందే జమ కడతారు. ఆ మాట అనుకుని తృప్తిపడ్డ రోజునే వర్ధని చాలా పొద్దుపోయి ఇంటికి వచ్చింది. ఇంటి ముందు కారు ఆగిన చప్పుడు, మళ్ళీ కారు బయలుదేరిపోయిన చప్పుడు కూడా పార్వతీశం విన్నాడు. చాలా పొద్దుపోయిందే, ఎవరో కారులో దింపినట్టున్నారు అన్నాడు
పార్వతీశం కూతురుతో. ఆయన తన భావాలను ఏనాడు దాచుకోలేదు. అది ఆత్మవిశ్వాసం లేనివాడు చేసే పని. అందుచేత ఆయన కంఠధ్వని బోనులో నిలబడి ఉన్న ముద్దాయిని ప్రాసిక్యూషన్ ప్లీడరు ప్రశ్నించేదిలాగా ఉన్నది. స్కూలు నుంచి తిన్నగా ఒక పార్టీకి వెళ్ళాను. కారులో నన్ను దించినవాడు ఓవర్సీరు రామంగారు అంటూ వర్ధని తన పని చూసుకోబోయింది. ఆగు, ఈ ఓవర్సీర్ గారిని నువ్వెట్టా ఎరుగుదువు? ఆయనకు నువ్వు చెప్పే పార్టీకి ఏమిటి సంబంధం అని పార్వతీశం అడిగాడు. ఆ గొడవలన్నీ నీకెందుకు నాన్న అన్నది వర్ధని కొంచెం విసుగుగా. పార్వతీశం గారికి నిగ్రహం బొత్తిగా పోయింది. ఎందుకు సంబంధం లేదు? నాకిప్పుడు నువ్వు పెట్టే తిండి తప్ప వేరే గతి లేదు. నేను పడుపుకూడు తింటున్నానని అదివరకే మాట పుట్టింది. మాట పుట్టడమేమిటి? నా మొహానే అంటున్నారు. నీలో నమ్మకం కొద్దీ ఇంతవరకు నిన్నేమీ అడగలేదు. నేను ఒళ్ళు అమ్ముకుని బతకడం లేదు. ఆ విషయం నిశ్చింతగా ఉండొచ్చు అన్నది వర్ధని. కానీ ఆమె మాటలో సౌమ్యం లేదు. కొంచెం సాహసమే ఉన్నది. ఏమైనా నువ్వు పెళ్లి చేసుకునటం తప్పనిసరని తోస్తోంది. లేకపోతే ఎవరిష్టం వచ్చిన మాట వాళ్ళని చూస్తారు. అదివరకల్లే నా పెళ్ళి నీ సమస్య కాదు, నా సమస్య. నువ్వు అడ్డమైన ఓవర్సీర్ల కాళ్ళలోనూ తిరుగుతూ ఉంటే ఆ సమస్య ఎట్లా పరిష్కారం అవుతుంది? దాని గురించి నీకెందుకు బెంగ? ఈ ఓవర్సీర్ గారు నా మేలు కోరినవాడు. ఈయన అడ్డుపడకపోతే నా ఉద్యోగం నిలిచేది కాదు. తుమ్మితే ఊడే ముక్కులాంటి ఉద్యోగం ఎందుకు చేస్తావు? నాకు దొరల కంపెనీలో తగిన మర్యాద దొరక్కపోయేసరికి రాజీనామా ఇచ్చి వచ్చేశాను. పౌరుషం లేని బతుకు ఏం బతుకు? ఇక్కడ పౌరుషం ప్రసక్తి ఏమీ లేదు. రామంగారు నాకు మంచి స్నేహితుడు. ఓహో, మీ స్నేహం ఎంతదాకా వెళ్ళిందేం? వర్ధని తండ్రికి తగ్గ కూతురన్నట్లుగా నీకెందుకు ఆరాలన్నీ? నాకు మామగారివా అత్తగారివా అన్నది రౌద్రంగా. ఇన్నేళ్ళు నేను ఎవళ్ళో కూడా తెలియలేదన్నమాట. తెలిస్తే ఇటువంటి లుచ్చా ప్రశ్న అడగవు. తన స్వరూపం కూతురికి తెలిసి రావడానికి గాను పార్వతీశం ఆ ఇంట మరి భోజనం చేయలేదు. వర్ధని తండ్రిని పిలిచి చూసింది. అక్కరలేదు, పడుపుకూడు అన్నాడు తండ్రి. పోనీ హోటల్ కూడా పనికొస్తుందేమో, డబ్బులున్నాయా అన్నది కూతురు. ఆమె తండ్రిని చాలా కాలం సహించింది. ఆమె ఓర్పు బొత్తిగా నశించింది. తండ్రి కూతురికేసి మూడో కన్ను తెరిచిన శివుడల్లే చూశాడు. వర్ధని భస్మం అయిపోలేదు. మర్నాడల్లా పార్వతీశం తిండి లేక బాగా నీరసించిపోయాడు. ఆయనకెందుకో గానీ తాను 40 ఏళ్ల క్రితం చేసిన మద్రాసు ప్రయాణం మనసులో తెగ మెదులుతున్నది. అది మంచి ఉద్యోగం. అప్పుడే 80 రూపాయలు ఇచ్చారు. ఇవాల్టిదాకా ఆ ఉద్యోగం ఉండేదే. ఎన్ని ఇంక్రిమెంట్లు వచ్చేవో. ఈనాడు తన కూతురి మోచేతి కింది నీళ్లు తాగే పని ఉండకపోను. దొరల కంపెనీ. దొరల దృష్టిలో మన దేశం వాళ్ళు కాస్త సలీసుగానే ఉంటారు. ఈనాడు నాటు దొరలు తమ కింద వాళ్ళను మరీ కుక్కలల్లే చూస్తున్నారట. తన తర్వాత వచ్చిన స్టెనో దొరతో పాటు ఫారిన్ కూడా వెళ్ళాడని చెప్పుకున్నారు. వెళ్ళాడేమో మరి. ఇవే ఆలోచనలు రోజల్లా బుర్రలో తిరగటానికి ఆ రాత్రి పార్వతీశం మద్రాసు మెయిల్ ఎక్కడానికి ఏదో సంబంధం ఉండి ఉండవచ్చు. ఆయన మద్రాసుకని టికెట్ తీసుకోలేదు. ఆయన అసలు టికెట్టే తీసుకోలేదు. తీసుకోవటానికి ఆయన జేబులో చిల్లిగవ్వలేదు. ఉన్న చిల్లర డబ్బులు తీసి బల్ల మీద పెట్టి బయలుదేరాడు. రైల్లో ఆయనను ఎవరూ టికెట్ అడగలేదు. రైలు పెట్టె సవాలుగుట్టతో నిండిన మాజీ యుద్ధ భూమిలాగున్నది. అందరూ రకరకాల భంగిమల్లో కూర్చుని నిద్రలు పోతున్నారు. పార్వతీశానికి కూర్చునేటందుకు చోటులేదు. ఎత్తుగా పేర్చి ఉన్న ట్రంకు పెట్టెలకు చేరగిలబడి తడిలో కూర్చున్నాడు. ఆయనకు కూడా నిద్రపోవాలని ఉన్నది. మళ్ళీ ఎప్పటికీ లేవకుండా. తన జన్మ మారిపోయింది. వర్ధని ఇల్లు, జీవితము ఏ జన్మకో సంబంధించినవిలాగున్నాయి. పార్వతీశం మనసు వాటి గురించి నిరాకరిస్తున్నది. ముందు నిద్రపోవాలి. ఏదో మత్తులాంటిది ముంచుకొస్తున్నది. డాక్టర్ మిస్ స్నేహలతారావు ఆగబోతున్న మెయిల్లో నుంచి బయటికి తొంగి చూస్తూ తన కోసం స్టేషన్కు వచ్చిన ప్రభాకర్ని చూడగానే నవ్వుతూ చేయి ఊపింది. ప్రభాకర్ జనాన్ని తోసుకుంటూ వచ్చి కంపార్ట్మెంట్లోకి ఎక్కి 2 చేతులా ఆమె చేతులు పట్టుకొని ఫ్రెష్ ఫ్లవర్ లాగున్నావు. గుడ్ మార్నింగ్ కాదు, బ్యూటిఫుల్ మార్నింగ్ అన్నాడు. కారు తెచ్చావా అన్నది డాక్టర్. నడిచి వచ్చాననుకుంటున్నావా? పోర్టర్ను పిలు. లగేజీ ఈ 2 సామాన్లే. పెట్టే బెడ్డింగు. పోర్టర్ నెత్తికెక్కి ఇద్దరు ప్లాట్ఫారం వెంబడి నడవసాగారు. ఇంజన్కి దగ్గరలో ఉన్న భోగి దగ్గర గుంపు చేరింది. పూర్ ఫెలో, ప్రాణముందా? వాళ్ళెవరూ లేరు. ఒంటరిగాడు. ఇటువంటి మాటలు ఇంగ్లీషు, తమిళం, తెలుగు భాషల్లో వినబడుతున్నాయి. 7ల రైలు పెట్టెలో నుంచి బయటికి చేరవేయబడుతున్న పార్వతీశాన్ని కళ్ళు చూడకపోతే డాక్టరు ఆగకపోయుండును.
కానీ ఆయనను చూశాక డాక్టర్స్ ఇన్‌స్టింక్ట్ ఆమెను ఆపేసింది. నేను డాక్టర్‌ను చూడనివ్వండి అంటూ ఆమె జనాన్ని తోసుకుని పార్వతీశాన్ని చేరుకున్నది. పల్స్ చూసింది, శ్వాస చూసింది, కనురెప్పలు ఎత్తి చూసింది. పక్కనే ఉన్న ప్రభాకరు డ్రగ్డ్ అని అడిగాడు. లేదు. తిండి లేక నీరసించినట్టున్నాడు. ఈయన్ను క్లినిక్‌కి తీసుకుపోదాం నీకు అభ్యంతరం లేకపోతే అన్నది. ఓ నో, నాట్ ఎట్ ఆల్ అన్నాడు ప్రభాకర్. ఆ విధంగా పార్వతీశం డాక్టర్ మిస్ స్నేహలతారావు పేషెంట్ అయ్యాడు. ఆయన తేరుకోవటానికి గంట కంటే పట్టలేదు. ఆయన కళ్ళు తెరవగానే డాక్టర్ మొహం దగ్గరగా కనిపించి ఎవరో దేవతా స్త్రీ అని, తాను చచ్చి స్వర్గం చేరుకున్నానని భ్రమ పుట్టుకొచ్చింది. ఇప్పుడు ఎట్లా ఉన్నది అన్నదామె ఇంగ్లీష్లో. బాగానే ఉన్నది. మీరెవరు తల్లి? నేను డాక్టర్ను. మీరు భోంచేసి ఎన్నాళ్ళయింది? ఎన్నాళ్ళా? ఏది ఇవాళ ఏం వారం? అన్నట్టు నేను రైలెక్కానే, ఇదేం ఊరు? అని అతక్కుండా మాట్లాడటం మొదలుపెట్టాడు పార్వతీశం. మీరు రైల్లో శోషొచ్చి పడిపోయారు. ఆ స్థితిలోనే మద్రాసు చేరారు. మా క్లినిక్లో ఉన్నారిప్పుడు. మీరు చూస్తే బీదగా కూడా లేరే. తిండి లేకుండా ఎందుకుండవలసి వచ్చింది? పార్వతీశం మొహం చిట్లించి, అదంతా చాలా కథ ఉందిలే అమ్మా, దాని గురించి నాకిప్పుడు జ్ఞాపకం చేయకు అన్నాడు. మీకు జబ్బేమీ లేదు. కావాలంటే ఈ మధ్యాహ్నం మీరు కడుపు నిండా తినేయొచ్చు. దాని గురించి బెంగలేదు. మీరు అసలు ఎక్కడికని రైలు ఎక్కారు? ఎక్కడికి పోతున్నారు? మీ దగ్గర డబ్బు కానీ టికెట్ కానీ లేదు. ఎవడో మీ జేబు కొట్టేసి ఉంటాడు. మీరు తెలుసుకునే స్థితిలో లేరు అన్నది డాక్టరు. అదే అయ్యుంటుంది. నేను పట్నానికనే బయలుదేరాను. పరిస్థితుల వల్ల అందరూ రిటైర్ అయ్యే వయసులో నేను ఉద్యోగం కోసం బయలుదేరవలసి వచ్చింది. డాక్టర్ చాలాసేపు ఆలోచించి, మద్రాసులో మీకెవరైనా ఉంటే చెప్పండి. మిమ్మల్ని అక్కడికి చేరుస్తాను అన్నది. మద్రాసులో నాకెవరూ లేరమ్మా. ఏదో చిన్న ఉద్యోగం ఇప్పించగలవా? నా బరువు నీ మీద వేస్తున్నాను అనుకోకు. ఒక మంచి సహాయం చేసిన వాళ్ళనే ఇంకొకటి అడగబుద్దవుతుంది అన్నాడు పార్వతీశం. మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి. నేను మళ్ళీ వచ్చి సావకాశంగా మాట్లాడతాను అని డాక్టరు తన పేషెంట్స్ను చూడబోయింది. ఆమె ఆ తర్వాత చాలాసేపటికి తిరిగి వచ్చి, మీ సంగతి ఒకరితో చెప్పాను. సాయంకాలం ఏదో ఒకటి తేలుతుంది. ప్రస్తుతం మా ఇంటికి పోదాం పదండి అన్నది. పార్వతీశం లేచి తేలిపోయే కాళ్లతో ఆమె వెంట వీధిలోకి వచ్చి టాక్సీ ఎక్కాడు. టాక్సీ 1 మైలు, మైలున్నర దూరం వెళ్ళాక ఒక ఇంటి ముందు ఆగింది. అది డాక్టర్ ఉండే ఇల్లు. చాలా సామాన్యమైన ఇల్లు. గేటు మీద చిన్న సైన్ బోర్డు మీద డాక్టర్ మిస్ స్నేహలతారావు ఎంబీబీఎస్ అని రాసి ఉంది. ఆ ఇంట్లో ఆమె తల్లి, అన్న కూడా ఉంటున్నట్టు పార్వతీశం అర్థం చేసుకున్నాడు. వాళ్ళు తెలుగువాళ్లే. ఇంటి ముందు వసారాలో 5-6 కుర్చీలున్నాయి. అందులో ఒక పడక కుర్చీ చూపించి పార్వతీశాన్ని అందులో పడుకొని రెస్ట్ తీసుకోమన్నది డాక్టరు. చాలాసేపు ఎవరూ పార్వతీశాన్ని పలకరించలేదు. కానీ లోపల జరిగే సంభాషణ అంతా ఆయనకు వినిపిస్తూనే ఉన్నది. చాలా ప్రేమ అంతఃకరణలు గల సంసారం అనిపించింది పార్వతీశానికి. కొంతసేపు అయ్యాక డాక్టర్ అన్న కాబోలు ఇవతలికొచ్చి, స్నానం చేస్తారా బాబుగారు? బాత్రూమ్ చూపిస్తాను. అదుగో టవలు, సోపు. ఆ బట్టలు విడిచేయండి. నేను వేరే పంచా చొక్కా ఇస్తాను అన్నాడు తనను చాలా కాలం ఎరుగున్నవాడిలాగా. పార్వతీశం స్నానం చేశాడు. కానీ తన బట్టలే వేసుకున్నాడు. స్నానంతో 30 బలం తిరిగి వచ్చింది. తర్వాత టేబుల్ దగ్గర కూర్చుని డాక్టరు, ఆమె అన్న, పార్వతీశము భోజనం చేశారు. డాక్టర్ తల్లి వడ్డించింది. ఉప్పు, కారము చాలా మితంగా గల భోజనం. కానీ పార్వతీశం నోటికి అమృతంలాగుంది. భోజనం అయినాక వసారాలో మంచం ఒకటి వేయించి పార్వతీశాన్ని రెస్ట్ తీసుకోమన్నది డాక్టరు. పార్వతీశం బుర్ర మాత్రం రెస్ట్ తీసుకోలేదు. దాని కల్లోలంలో అది ఉండగానే ఆయన శరీరం కునుకు తీసింది. సాయంకాలం 4 గంటల వేళ ప్రభాకర్ కారు తీసుకుని డాక్టర్ ఇంటికి వచ్చాడు. అతను పార్వతీశాన్ని చూచి నవ్వుతూ, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు. ప్రభాకర్ను మొట్టమొదటిసారి చూస్తున్న పార్వతీశం ఆశ్చర్యపోయి, తప్పు చేసి దొరికిపోయిన వాడిలాగా, ఏం బాగానే ఉన్నానే అన్నాడు. ప్రభాకర్ ఇంకొంచెం విశాలంగా నవ్వుతూ, ఈ ఉదయం మీరు ఏమంత బాగాలేరు అన్నాడు ఇంగ్లీష్లో. తనతో ఇంత చొరవగా మాట్లాడే అధికారం ఈ మనిషికి ఎవరిచ్చారు అనుకున్నాడు పార్వతీశం. ఆయనలోని అహంకారం క్షణం పాటు పడగ పైకెత్తి మళ్ళా దించేసుకున్నది. ఈ క్షణంలో తనకన్నా నిస్సహాయుడు ప్రపంచంలో ఉండడు. వీళ్ళు మంచివాళ్ళు. తనను ఈ మాత్రమైనా పలకరిస్తున్నారు. తనలో ఈ రకమైన ఇంట్రెస్టేనా తీసుకుంటున్నారు. దారిలో ప్రభాకర్ పార్వతీశంతో, మీకు ఉద్యోగం అవసరమని విన్నాను. మీకు అభ్యంతరం లేకపోతే నా పర్సనల్ అకౌంట్స్ చూస్తూ ఉండొచ్చు. మా ఇంట్లోనే. మీకో రూమ్ కూడా ఇస్తాను. మిమ్మల్ని ఎవరూ డిస్టర్బ్ చేయరు అన్నాడు.
థాంక్స్ చెప్పాలని పార్వతీశానికి తెలుసు. కానీ నోటంట ఆ మాట రాలేదు. మీ ఇష్టం. ఇప్పటి నా స్థితిలో అదే 10,000 అన్నాడాయన. డాక్టర్ను క్లినిక్ దగ్గర దించి ప్రభాకర్ పార్వతీశాన్ని తన ఇంటికి తీసుకుపోయాడు. అది పెద్ద ఇల్లు. చుట్టూ పెద్ద ఆవరణ ఉన్నది. తోటమాలి ఉన్నట్టున్నాడు. రకరకాల పూల మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. ఈ ప్రభాకరం ఎవడో గాని చాలా డబ్బున్నవాడే అనుకున్నాడు పార్వతీశం. మా ఇల్లు ఓ చిన్న రహదారి బంగళా. ఇక్కడ శాశ్వతంగా ఉండేది మా తోటమాలి, వంటవాడు, ఒక క్లీనరు కుర్రాడును. నాకు కార్ల వ్యాపారం మొదలుకొని సిమెంట్ పరిశ్రమ దాకా అనేక వ్యాపారాల్లో షేర్లున్నాయి. కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తే మొట్టమొదట ఉరితీసేది నాబోటి వాళ్ళనే. నేను మీకేదో పెద్ద ఉపకారం చేస్తున్నాను అనుకోవద్దు. డాక్టర్ కోరితే నేనేదైనా చేస్తాను. ఈ మెట్ల పక్క కింది గది మీరు వాడుకోండి. మీకు నెలకొక 100 రూపాయలు ఇస్తాను. మీ పరిస్థితిని బట్టి జీతం మీకు ముందే ఇస్తూ ఉంటాను. మీరు ఏనాడు మానుకున్నా నేను అభ్యంతరం చెప్పను. ఎన్నాళ్ళున్నా నాకేమీ అభ్యంతరం లేదు. ఈ గది అతిథుల కోసం ఏర్పాటు చేసిన గది. ఇందులో మంచం ఉంది. పక్కనే బాత్రూమ్ కూడా ఉన్నది. మీకేమైనా ప్రత్యేక సదుపాయాలు కావాలంటే అడగండి, చేయిస్తాను అని ప్రభాకర్ పార్వతీశానికి ఉన్న సంగతి చెప్పేశాడు. 10 రూపాయల నోట్లు అందిస్తూ. పార్వతీశానికి తేళ్ళు జొరలు పాకుతున్నట్లు అనిపించింది అతని మాటలు వింటుంటే. తాను పట్టుదల, అలంకారంగా గల పార్వతీశం ధర్మం పుచ్చుకొని ఉత్తుత్తుద్యోగం చేయటమా? ఇటువంటి సూచన 2 రోజుల క్రితం ఎవరైనా చేసి ఉంటే తనకు ఎంత ఆవేశం వచ్చి ఉండేది. కానీ ఈ రోజున తనలో ఏ ఆవేశమూ లేదు. ఇది స్వయంకృతాపరాధం. తాను కూతురి ఇంటి నుంచి వచ్చేప్పుడు తనను ఆవహించినదే తన జీవితానికి ఆఖరి ఆవేశంలాగుంది. యుద్ధాలకు స్వస్తి చెప్పడానికి యుద్ధం అన్నట్లుగా ఆవేశాలకు స్వస్తి చెప్పడానికి తాను తెచ్చుకున్న ఆవేశం అదే. ఇప్పుడు తాను ఈ ప్రభాకర్ ఆశ్రయం వద్దని అతని డబ్బును నిరాకరించి ఏమవుతాడు? ఆత్మహత్య చేసుకోవాలి. అయితే అటువంటి ఆలోచన పార్వతీశానికి ఏ కోసానా కలగటం లేదు. అంచేత ఆయన యాంత్రికంగా చేయి చాచి ప్రభాకర్ ఇచ్చిన డబ్బు తీసుకుని అతను చూపిన గదిలోకి ప్రవేశించాడు. తోటమాలి వచ్చి గది తలుపు తెరిచి ఆ గది తాళం చెవి పార్వతీశం చేతిలో పెట్టాడు. పార్వతీశం ఆ గదిలో ఉన్న కుర్చీలో కొంచెంసేపు చెరగిలబడి కూర్చుని ఆలోచనలకు ఎరవేశాడు. కానీ ఎంతసేపు గడిచినా ఒక్క చెప్పుకోదగిన ఆలోచన ఎరను కాదనలేదు. పార్వతీశం లేచి బయటకు వచ్చి గది తలుపు మూసి తాళం వేసి తాళం చెవి జేబులో పెట్టుకుని తనకు కావలసిన బట్టలు కొనుక్కునేటందుకు బయలుదేరాడు. బయటికి వచ్చినాక ఆయనకు ఆ డబ్బుతో ఎటైనా వెళ్ళిపోదామనే ఆలోచన కూడా వచ్చింది. కానీ అది ఆయన తత్వానికి సరిపడలేదు. తనకింకా ఒక తత్వం అంటూ ఉన్నందుకు ఆయన ఆశ్చర్యపోయాడు. 1 గంట రోడ్ల వెంట అటూ ఇటూ తిరిగి ఒక ఖాదీ బండారం కనిపిస్తే అందులోకి జొరపడి 2 ఖద్దరు పంచెలు, 2 ఖద్దరు జుబ్బాలు కొనుక్కున్నాడు. ఆ దగ్గరలోనే హోటలుంటే అందులో భోజనం చేసి తాపీగా ఇంటికి తిరిగి వచ్చాడు. మంచం మీద పడుకుంటే ఎంతకూ నిద్ర పట్టలేదు. కాస్త మత్తులాంటిది వచ్చి అంతలోనే పోయింది. దానికి కారణం బయట కారు హారన్ వినిపించటము, కారు లైట్లు కిటికీ రెక్కల మీద జిగేలుమనటమును. 2-3 మనుషులు మాట్లాడుకుంటూ మెట్లకేసి వచ్చారు. గొంతులను బట్టి డాక్టరు, ప్రభాకరు అని పార్వతీశం పోల్చుకున్నాడు. మూడో గొంతు వినిపించలేదు. 2 మెట్లెక్కి పైకి వెళ్ళిపోయారు. వాళ్ళ అడుగుల చప్పుడును బట్టి ఒకరి గమనాన్ని ఒకరు భంగం చేస్తున్నట్టు స్పష్టమైంది. మహా గడ్డు పరిస్థితిలో తనను ఆదుకున్న డాక్టరు మిస్సమ్మ ఏమంత నీతిగా బతుకుతున్న మనిషి కాదు. రాత్రి 10 గంటల వేళ పరాయివాడి ఇంటికి వచ్చింది. అర్ధరాత్రి దాకా మళ్ళీ దిగి రాలేదు. దిగి వచ్చేటప్పుడు డాక్టరు మెట్ల మీద విరగబడి నవ్విన పద్ధతి, ప్రభాకరు స్టాప్ అన్న పద్ధతి చూస్తే వాళ్ళు బాగా తాగినట్లుగా కూడా పార్వతీశానికి అనుమానం కలిగింది. అటువంటి మనిషి దయాధర్మాన్ని తాను స్వీకరిస్తున్నాడు. నిజమే, ఈ డాక్టరు తన పరువు తీసేయలేదు. ఆమె ప్రవర్తన తనను అంటదు. ఎందుచేత? తానీ క్షణంలో సామాజిక వ్యక్తి కాదు కనుక. తనకు ఏ అడ్రస్సూ లేదు కనుక. తనకు మొదలు పరువే లేదు కనుక. ఆమె ప్రవర్తనను శాసించేటందుకు తనకు ఏ విధమైన అధికారమూ లేదు. తన కూతురి మీద ఉన్నదని తాను అనుకున్నాడు. అక్కడ తనకే అధికారమూ లేదేమో. రేపు ఉదయం తాను వెళ్ళొస్తానని చెబితే డాక్టరు ఎంత మదనపడుతుందో. తాను వచ్చేసినందుకు వర్ధని కూడా అంతే మదనపడి ఉంటుంది. ఒకవేళ అంతకన్నా ఒక పిసరు హెచ్చుగా బాధపడితే అది ఆమె మంచితనమే గాని తనకు గల అధికారానికి నిదర్శనం మటుకు కాదు. కారు బయలుదేరినట్టు చప్పుడయ్యాక పార్వతీశానికి అకస్మాత్తుగా ఒక భయం పట్టుకున్నది. ప్రభాకర్ తాగి ఉండి యాక్సిడెంట్ చేస్తే, డాక్టర్కి ఏదైనా ప్రమాదం జరిగితే, డాక్టర్కు ప్రమాదం జరగటం అనేది ఊహించుకుంటేనే ఆయనకేదో బాధ కలిగింది.
తిరిగి కారు క్షేమంగా కొంపకు చేరిన చప్పుడు విన్నాక గానీ ఆయన మనసులోని ఆరాటం తగ్గలేదు. ఆ తర్వాత నింపాదిగా నిద్రలోకి జారుకుంటూ డాక్టర్ జీవితాన్ని ఊహించుకోవటానికి ప్రయత్నించి విఫలుడై క్రమంగా గాఢ నిద్రలో పడిపోయాడు పార్వతీశం. మర్నాడు 7 గంటలకల్లా పార్వతీశం తన కాలకృత్యాలన్నీ తీర్చుకుని ప్రభాకర్ కోసం ఎదురు చూడసాగాడు. ప్రభాకర్ డ్రెస్ చేసుకుని కిందికి దిగి వచ్చేసరికి 9 దాటింది. ఎక్కడికో ప్రయాణమైనట్టుందే అన్నాడు ప్రభాకర్ పార్వతీశం ధరించిన ఖద్దరు బట్టలకేసి ఆశ్చర్యంగా చూస్తూ. డాక్టర్ను ఒకసారి చూడాలి. నన్ను వాళ్ళ క్లినిక్లో దింపగలరా అన్నాడు పార్వతీశం. బై ఆల్ మీన్స్ రండి. ప్రభాకర్ క్లినిక్లోకి రాలేదు. అతను క్లినిక్లోకి పేషెంట్గా తప్ప అడుగుపెట్టరాదని డాక్టర్ శాసనం. ఆ సంగతి పార్వతీశానికి తెలీదు. పార్వతీశాన్ని చూడగానే డాక్టర్ నవ్వి ఎట్లా ఉన్నారు? హోప్ యు ఆర్ పర్ఫెక్ట్లీ నార్మల్ అన్నది. నేను బాగానే ఉన్నానమ్మా. 10 నిమిషాలు నీకు తీరిక ఉంటే నా సొంత సోది కొంత చెప్పాలి అన్నాడు పార్వతీశం. చెప్పండి. ప్రస్తుతం నేను బిజీగా లేను. ఇప్పుడే పేషెంట్లనందరినీ చూసి వచ్చాను అన్నది డాక్టరు. పార్వతీశం సంక్షిప్తంగా తన కథ అంతా చెప్పాడు. తన కూతురి గురించి చెప్పాడు. నాకు జీవితం అర్థం కాలేదను, లేదా నేను కొంచెం పిగ్ హెడెడ్ అను, ఒక పద్మవ్యూహం లాంటి దాంట్లో చిక్కుకొని ఏం చేయాలో తెలియని స్థితిలో పడ్డాను. నీ సలహా ఏమిటి? నేను నిజంగా మీ చారిటీ మీద బతకదగిన వాణ్ణి కాను. అది నా మనస్తత్వం కాదు అని ఆయన తన కథ ముగించాడు. మీ అమ్మాయి దగ్గరికి తిరిగి వెళ్ళండి. ఆవిడ మానాన ఆవిడను బతకనివ్వండి. ఆడది పెళ్లి చేసుకుని గృహిణిగానో పిల్లల తల్లిగానో బతకటం తప్ప మీరు మరో మాదిరి జీవితం ఊహించలేకుండా ఉన్నారు. మీరు ఆమె జీవితాన్ని ఒక వెంట్రుకవాసి కదపలేరు. అందులో జోక్యం ఎందుకు కలిగించుకుంటారు అన్నది డాక్టరు. కానీ మనిషికి కొన్ని కట్టుబాట్లుండవద్దా? ఒకరు చేసిన పనే అందరూ చేస్తే ఏమవుతుంది? మనిషి ప్రవర్తనను నిర్ణయించే గీటురాయి అది కాదా అన్నాడు పార్వతీశం. ఎవరన్నారు ఆ మాట? అందరూ డాక్టర్లైతే ఏమవుతుందని నేను అనుకోలేదు. అందరూ టీచర్లైతే ఏమవుతుందని మీ అమ్మాయి అనుకోలేదు. బహుశా మగవాడు ప్రభాకర్ లాగా బ్రహ్మచారిలా ఉండిపోతే సంఘానికి ఎంత నష్టమో నా బోటిది, మీ అమ్మాయి బోటిది పెళ్లి కాకుండా ఉండిపోతే అంతే నష్టం. ఒకప్పుడెప్పుడో ప్రిమిటివ్ కమ్యూనిటీలలో అందరికీ ఒకే నియమాలుండేవిట. ఈనాడు మనమింకా అదే మనస్తత్వంతో జీవించడం చాలా హాస్యాస్పదం. మనిషి నుంచి మనిషికి సాధ్యమైనంత హెచ్చు ఉపకారము, సాధ్యమైనంత తక్కువ అపకారము జరిగేటట్టు చూసుకోవటమే సరి అయిన ప్రవర్తన. మిగిలిన బుటకపు నీతి నియమాలను నమ్మకండి అన్నది డాక్టర్. ఆ మధ్యాహ్నం జనతాలో పార్వతీశం తిరుగు ప్రయాణమైనప్పుడు ఆయన గొంతులో గరళం ఉండి ఉన్న లక్షణాలేవీ లేవు. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.